భారతదేశం అనే మహావృక్షాన్ని కూల్చడానికి ఇప్పుడు బయట నుంచి గొడ్డలి వేటు వేయాల్సిన అవసరం లేదు. వేళ్లలో విషం నింపితే చాలు, ఆ చెట్టు దానంతట అదే కుప్పకూలిపోతుంది. అచ్చం ఇలాంటి వ్యూహంతోనే దేశంలో ఒక నిమిషబ్ద నరకం సాగుతుంది. అశ్విని ఉపాధ్యాయ్ గారు ది రౌనక్ పాడ్కాస్ట్ లో బయటపెట్టిన సంచలన నిజాలు వింటుంటే మన కళ్ళ ముందే ఒక భయంకరమైన డెమోగ్రాఫిక్ వార్ జరుగుతోందని అర్థమవుతుంది. హిందూ పిల్లల్ని కిడ్నాప్ చేయడం వెనుక ఒక పక్క నెట్వర్క్ నడుస్తుంది. పంజాబ్ నుంచి మధ్యప్రదేశ్ వరకు విస్తరించిన ఈ సిండికేట్ పిల్లలను ఎత్తుకెళ్లి కేవలం మతం మార్చడం లేదు, వారి ప్రాచీన గుర్తింపునే తుడిచేస్తుంది. వాడు హిందూగా పుట్టాడు అన్న ఆనవాలు కూడా ఉంచకూడదని వాడి పేరు, వేషం, చివరికి వాడి ఆలోచనలను కూడా మారుస్తున్నారు. మాయమైన ఆ పిల్లలు ఎక్కడికి చేరుతున్నారో తెలిస్తే వెన్నుల్లో వణుకు పుడుతుంది. మారుమూల ప్రాంతాల్లో సరిహద్దుల వెంబడి వెలుస్తున్న కొన్ని మదర్సాలు ఇప్పుడు విద్యా కేంద్రాలు కావు, విద్వేషం పడగవిప్పే విషనాగుల పుట్టలు, పసి మనసులను పాడు చేసే సైకలాజికల్ టార్చర్ రూమ్స్. అక్కడ పలక మీద బలపం కదలదు, పసివాడి మెదడులో విద్వేషపు కత్తులు నూరుతారు. నీ తండ్రి కాపీరని నూరిపోస్తారు, నీ దేశం నీకు శత్రువని ముద్రిస్తారు. అక్షరం నేర్వాల్సిన వయసులో అమాయకత్వపు గొంతులో జీహాద్ నినాదాలు చేయిస్తారు.